చూడాలంటే పౌర్ణమి రావాలి. అలాగే అచ్చమైన ఫ్యామిలీ స్కిట్ చూడాలంటే చమ్మక్ చంద్ర ఎక్స్ట్రా జబర్దస్త్ స్టేజ్ మీద రావాలి. సో ప్లీజ్ వెల్కమ్ చమ్మక్ చంద్ర along with the stage. ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ, ప్రియ గానాలే కన్ని ప్రేమ దోచుకున్న శుభవేళ, చేరాలి సొగసుల తీరం, సాగాలి ప్రకృతిని తాళం, తగ్గాలి తనువుల దూరం, తీరాలి వయసుల తాపం. అయ్యో నేను పూలు పెట్టుకోవడం మర్చిపోయానండి. ఒక్క నిమిషం పూలు పెట్టుకొని వస్తా. చూసారు ఈ ఆడవాళ్ళు స్టార్టింగ్ ఏదో తక్కువైందే అనిపించినా చాలు వెంటనే ఫిలప్ చేసుకుంటారు. అందుకే ఆడవాళ్ళని ఫిల్ ఇన్ ద బ్లాక్స్ అంటారు. ముందుగా నా జబర్దస్త్ తల్లిదండ్రులకి నా నమస్కారం. అలాగే పక్కింటి ఆవిడ కూడా నా నమస్కారం. నీకేలాగో సంస్కారం లేదు నమస్కారం పెట్టేది, నాకు సంస్కారం ఉందిగా అందుకే నా నమస్కారం. నేను కాలు మొక్కుంటున్నా ఇలా ఇలా. అలాంటి నమస్కారానికి ప్రతి నమస్కారం పెట్టడం బాధ్యత. పెట్టు. సరే. చంద్రుడు సరదాగా అమావాస్యకి వెళ్తాడు, మళ్ళీ పౌర్ణమికి తిరిగి వస్తాడు. అందుకే నన్ను అమావాస్య చంద్రుడు అంటారు. ఈడొచ్చాడు మళ్ళీ ఏదో కొత్తగా చేస్తాడు అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. కొత్తగా చేస్తా, ఫ్యామిలీలోనే కొత్తగా చేస్తా. సంసారం అనేది ఒక సముద్రం లాంటిది. సముద్రంలో ఎన్ని నీళ్ళైనా తోడుకోవచ్చు, సంసారంలో ఎన్ని స్కిట్లైనా చేసుకోవచ్చు. ఎందుకంటే నేను 5 సంవత్సరాల నుంచి సంసారం అనే సముద్రంలో ఈదుతున్నాను కాబట్టి. చాలా మంది మగాళ్ళు సంసారం అనే అలలకు అలా కొట్టుకుపోతున్నారు. ఆ అలలు వచ్చినప్పుడు ఎలా ఈదాలో తెలుసుకున్నవాడే నిజమైన సంసారిగాడు. ఏమండి ఎలా ఉన్నాను పూలు పెట్టుకున్నా? పందికి పూలు పెట్టిన మాత్రాన పూల పంది కాదే, పంది పందే. ఏంటి ఇల్లంతా అంత గ్రాండిస్గా ఉంది? ఏంటి విషయం? ఈ రోజు ఏంటో తెలియదా? పెళ్ళైన ప్రతి మగాడికి ఈ రోజు ఏంటి, రేపేంటి, ఎల్లుండి ఏమి గుర్తుండదే. ఏమండి ఈ రోజు మన మ్యారేజ్ డే. అమ్మా ఏమైంది? గుండెలు కలుక్కు మంది. ఎందుకు? ఏదో డే అన్నావు. మ్యారేజ్ డే. డెత్ డే లా వినపడితేను. ఏమండి ఈ రోజు మన మ్యారేజ్ డే కదా, నీకోసం పాయసం చేశా. వెరీ గుడ్ వెరీ గుడ్. పాయసం ఎలా ఉందో చెప్పండి. నా కాపురం లా కాకుండా తీయగానే ఉంది. ఏమండి ఈ రోజు మన మ్యారేజ్ డే కదా అని ఒక 5 జంటలకి భోజనాలు పెడతాని దేవుని మొక్కుకున్నానండి. ఎవరు నాకు దేవుడు మొక్కావు? నువ్వు ఎవరు నాకు దేవుడు మొక్కావు? దేవుడు వచ్చేమన్నా డబ్బులు ఇస్తాడా? నేను ఇవ్వాలి. పెళ్లిళ్ళ భోజనాలకి ఇప్పటివరకు అప్పు తీరలా. 5 కాదు కదా, ఒక్కరిని పిలిచా మామూలుగా ఉంటుంది. నీకు ముందే చెప్తున్నా. నేను ఆల్రెడీ పిలిచేసా. పిలిచావా? ఏంటి? సావిత్రి సావిత్రి హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మా. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సాగర్. థ్యాంక్ యూ సో మచ్. నీ మొగుడి ముఖంలో పెళ్లి కళ కనిపించట్లేదంటే? పెళ్లి కల్లా పెళ్ళ ముఖంలోనే ఉంటదిలే, మొగుడి ముఖంలో చావు కూడా ఉంటదిలే. నీ మొగుడికి చమత్కారాలు ఎక్కువేనే సావిత్రి. అబ్బా ఆయన గురించి ఎందుకులే, మీరు కూర్చోండి, మీకు భోజనాలు వడ్డిస్తా. కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయంటారు, ఎప్పుడైనా విన్నారా? ఆ విషయం మాకెందుకు చెప్తున్నావు సాగర్? మీకే చెప్పాలి, కూర్చొని తినేది మీరేగా. మా మొగుళ్ళు చెప్తేనే మేము వినము, నువ్వు చెప్తే మేము ఎందుకు వింటాం సాగర్? ఏమే మీరు ఒక్కరు వచ్చారు, మీ మొగులు రాలే? మగాడనే పెళ్లి రోజు సెలబ్రేషన్ కి రారు. ఎందుకండి? ఎందుకు రారు? ఒక మగాడి బాధ సాటి మగాడికి తెలుస్తుంది కాబట్టి. సావిత్రి పప్పు బాగుంది, ఇంకొంచెం వేయమ్మా. ఇగో వేసుకోవే. ఇక్కడ కూడా ఏవే సావిత్రి. సావిత్రి పొద్దున బల్లి పడిన పప్పేగా ఇది? పప్పులో బల్లి పడినా నల్లి పడినా నలుచుకొని తినే రకం సాగర్ మేము. ఏమే మరి తినడానికి బాగా ఫిక్స్ అయినప్పుడు ఎన్ని చెప్పినా ఏం లాభంలే. పందులు ఎక్కడ వచ్చాయి? హలో, మనుషుల్లాగా తినండి, పందుల్లా కాదు. ఆయన మొగుడిని ఎందుకు అలా పిసుకుతారు మీరు? మొగుడిని పిసికితేనే అన్ని వస్తాయి, పిండిని పిసికితే ఏమొస్తుంది? రొట్టె వస్తుంది. 10 రూపాయలు ఇస్తే ఇలాంటి రొట్టెలు బయట 4 వస్తాయి. అర్థమైంది అనుకుంటా. ఏమే కాలిక్యులేషన్ తో కాపురాలు చేయకండి, ఆరోగ్యానికి మంచిది కాదే. మా లేడీస్ ని డామినేట్ చేయడం కూడా మీ మొగాల ఆరోగ్యానికి మంచిది కాదు సాగర్. ఏమే
బొంగులది మస్తు తిన్నారులే. లేవండి 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 మస్తు తిన్నారు. ఏమండి, లేవండి, ఏమండి, లేవండి, ఏమండి, లేవండి, లేవండి. ఏమండి? అరే తింటుంటే ఇస్తా లాగేస్తారేంటి? ఆయన ఇస్తరాకులు అయినంత మాత్రాన నేను లాక్కొని తినలేవాయండి. ఏమే మా ముష్టల కంటే దారుణం ఉన్నాడు. సిగ్గు లేకుండా ఎంత బాగా తిన్నారో. బాగోండి మీరు. ఆయన అలా అంటలే. ఏమే అన్ని కూరలు బాగున్నాయా? కూరలన్నీ బాగానే ఉన్నాయి కానీ సావిత్రి ఆ. ఆ వంకాయ కూరలోనే కాస్త రుచి తక్కువైనట్టుంది. బాగా కడుపు నిండా తినేసి చివర్లో గారెలు సేదైనయిలే అందంట వెనకటికి నీలాంటి దేవతో. అయిపోయావు సాగర్. నువ్వు గనుక నాకు తగిలుంటే ఈ పాటికి నీ ఒంట్లో నరాలన్నీ న్యూడిల్స్ అయిపోయి ఉండేవి. నీకు కాదే, నాకు తగిలుంటే తల్లో చెమట అరికాల్లోంచి కారేది. బొంగేం కాదు, మీరే నాకు తగిలింటే ఒళ్ళంతా చెమట గారేది మీకు. వీడొక్కడే మన గలిలో తల ఎత్తుకొని తిరుగుతాడు. వీడి తల ఎలాగైనా దించాలే. ఓ అలాంటి సిచ్యువేషన్ తల వేసి మొండంతో బతుకుతా, కానీ మీకు తల వంచా. వీడి తలెత్తుకుంటే నేను చూడలేకపోతున్నానే. ఒక్కసారి తల దించమని చెప్పవే. తల దించు. ఏంటి తల దించమని చెప్పానా? తల దించమని మొగుళ్ళు అనుకుంటున్నారే. సాగర్ ద జెంటిల్మెన్. చూసారా నా గురించి నాకు చెప్పుకోవడానికి ఎంత గర్వంగా ఉందో. అది ఏంటి రౌండింగా? ఈ తొక్కలో రౌండింగ్ బొచ్చడు సినిమాలో చూసా నేను. సినిమాలో రౌండింగ్ వేరు, ఆడదాని రౌండ్ అప్ వేరు. అర్థమైందా? లైట్స్ ఆఫ్. ఉతకండి. ఏమండి నీ ఇంతసేపు అరుస్తుంటే ఏం మాట్లాడేంటి? ఏమైంది మీకు? పేలిపోయింది. ధ్యానోదయం సావిత్రి. జ్ఞానోదయమా? ఇన్ని రోజులు నేను ధ్యానం లేకుండా బతికినందుకు నా మీద నాకే సిగ్గుగా ఉంది సావిత్రి. అయితే తల దించుకో. అవును సావిత్రి. ఏమండి ఏమండి ఎక్కడికి? నీకోసం కాపీ తెస్తాను సావిత్రి. కాఫీయా? మగాడు ఆడదాని మాట వినకపోతే ఎవరితో ట్రీట్మెంట్ ఇప్పిస్తే మాట వింటాడో వాళ్ళతోనే ఇప్పించాలి. ఆడది స్కెచ్ గీస్తే స్కెచ్ పెన్నే అవసరం లేదు. వెల్కమ్ చంద్ర గారు, వెల్కమ్ బ్యాక్. వన్స్ అగైన్ వెల్కమ్ టు ఎక్స్ట్రా జబర్దస్త్. చంద్ర గారు చెప్పండి. ఈ స్కిట్ మీ రిటర్న్ తర్వాత ఫస్ట్ స్కిట్ కాబట్టి రెండు సైడ్స్ బాగా బ్యాలెన్స్ చేశారు. చేయాలి, ఎందుకంటే ఫస్ట్ వచ్చే బ్యాలెన్స్ చేయలేకపోతే నా బ్యాలెన్స్ తప్పుతుంది అని. మన జడ్జెస్ రోజా గారు అండ్ నాగబాబు సార్ ఫీమేల్ డామినేషన్ అండ్ మేల్ డామినేషన్ ని ఈక్వల్ గా డామినేట్ చేసి ఈ స్కిట్ లో చూపించారు కదా నాగబాబు సార్. కానీ ఏం చేద్దాం, రోజా గారిని కూడా హ్యాపీ చేయాలి కదా రోజా గారు. మరి లాస్ట్ పంచ్ మనదైతే కిక్కే వేరు కదా సార్ సో అక్కడ వరకు అలా జెల్సులు తీసుకెళ్లారు కానీ లాస్ట్ లో జీవ అలా పంచ్ చేశాడు. నేను యాక్చువల్లీ వేరే క్లైమాక్స్ అనుకున్నాను సార్. నేను వెళ్తాను కదా సార్, వెళ్ళిన తర్వాత నేను కాఫీ పట్టుకొని వస్తాను. స్కెచ్ ఆడేది స్కెచ్ గీస్తే స్కెచ్ పెన్నే అవసరం లేదు అంది కదా. తర్వాత నేను కాఫీ పట్టుకొని వస్తాను. కాఫీ ఏమండి ఎందుకు కొడుతున్నారు? ఏంటే బొంగులో స్కెచ్ గీసేది మీరు? ఇంత మందిని చూసాం, మీకే ఎన్ని తెలివింటే మాకెన్ని ఉంటాయే? ఆ నలుగురిని ఇంత మంది నాటకాలు తోడుతున్నావా? అందుకే ఈ అమ్మ ఇంకోసారి కెచ్చిగిచ్చావనుకో. చంద్ర గారు మీకు మేజర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎవరు మీకు తెలుసు కదా? లేడీసే. మరి అది కాదు రష్మి, అది ఆయన మనసులో మాట అలా కొట్టాలి రిటర్న్ అని. కానీ కొడితే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి అక్కడికి ఆపేస్తాడు. మంచి క్లైమాక్స్ సార్, మనసుని చంపుకొని అందరు మగాళ్ళు అంతే, మనసుని చంపుకొని అలా ఉండాలి, లేకపోతే కుదరదు. కానీ సూపర్ తెలుసా లాస్ట్ పంచ్ మాదైతే చాలా బాగుంది. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఎక్స్ట్రా జబర్దస్త్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ద బెస్ట్. నాగబాబు సార్ మొత్తానికి తల ఉందా లేదా? తల లాస్ట్ తల తీసేయండి.
నేనే తల తీసుకొని చేస్తాను సార్ క్లైమాక్స్ అని సర్లే ఏడుస్తారు మళ్ళీ అందుకోసం చిన్న కంటి తిరుపు చర్య అది ఓకే కానీ కమింగ్ బ్యాక్ విత్ నైస్ కిట్ థ్యాంక్ యూ సార్ బాగుంది చంద్ర గుడ్ సార్ నైస్